గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికాడ చూసినట్లయితే పెద్దవడుగురు మండలంలో ప్రతి గ్రామంలో కూడా పత్తి పండించేటువంటి ప్రతి రైతు కూడా ఆ పండించిన పంటను అమ్ముకోలేక గత సంవత్సరం పంటను ఈ రోజు ఇళ్లలో నిల్వ చేసుకొని వాళ్ళు ఉండడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో వానకు ఎండకు తర్వాత చలికి వాళ్ళు ఇంట్లో పండుకునే దానికి అవకాశం లేక బయట పండుకునేటువంటి పరిస్థితిని ఆ దుస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఉంది. మరి అదే మాదిరిగా ఈరోజు రైతులకు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు, పంటలు పండించి నష్టపోతున్నామని చెప్పి చెప్తూ ఉంటే గ్రామాలలో తిరిగేటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎందుకు ఇంత మీ ఇళ్లలో ఈ పత్తిని నిలవ ఉంచుకున్నారు ఎందుకు అనేటువంటి ప్రశ్నను ఎక్కడ కూడా ఏ రైతు దగ్గర అడిగినటువంటి పాపాన పోలేదు. మరి అంతేకాకుండా ఈ సంవత్సరము మండలంలో ఉన్నటువంటి చాలా మంది రైతులు పోయినతూరి గత సంవత్సరం వర్షాలు బాగా పడడం వల్ల నీళ్లు సమృద్ధిగా ఉన్నాయని చెప్పి దాదాపు మండలంలో దాదాపు 50% మొత్తం అంతా కూడా మిరప పెట్టడం జరిగింది. ఈ మిరప పంట పెడితే కూడా ఈ మిరప పంటలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యంగా నీళ్లు సక్రమంగా ఉన్నాయా లేదా, మనం ఎలాంటి పంటలు పండించాలా అనేటువంటి అధికారులు ముందుగా గ్రామాల్లో దండోరా వేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి హెచ్చరికలను జారీ చేయకుండా మరి డ్యాములో ఉన్నటువంటి నీళ్లను కూడా పెద్దవడుగురు మండలం కానీ మరి పామిడి మండలం కానీ పెద్దపప్పూరు మండలం కానీ ఆ పక్కనటువంటి సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు కానీ ప్రతి ఒక్కరూ చూసినటువంటి పరిస్థితి. వంకలో విపరీతమైన 7 క్యూసెక్కుల నీళ్లను ఆ యొక్క ఇసుకను తరలించినటువంటి అవి కనపడకుండా చేయడం కోసం నీళ్లను గాలి కొదిలేయడం జరిగింది. రైతులను అగామ గోచరంలో ముంచినటువంటి ఘనత వాళ్ళకే దక్కింది అన్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. అప్పటికైనా ఈరోజు అయ్యా గత సంవత్సరం పత్తి పంట మా ఇళ్లలో ఉంది, మరి అదే కాకుండా ఈ సంవత్సరం పండిన పంట కూడా ఈ రోజు మాకు వస్తా ఉంది. మరి కాబట్టి ఈ యొక్క పంటను అమ్ముకునేదానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా కొనేదానికంటే ఎవరు కూడా ముందుకు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఏమైంది కారణం ఏమిటంటే ప్రభుత్వం ఒక రేటును ఫిక్స్ చేయకుండా, ప్రభుత్వం ఒక దీన్ని లేకుండా ఎక్స్పోర్ట్ ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు? ఎక్స్పోర్ట్ తీసుకుపోతే మా యొక్క పత్తి పంటకు ఒక రకమైనటువంటి రేట్ వస్తుంది, కొనడానికి ఎవరైనా ముందు వస్తారు. అది లేకుండా చేసేది ఈ ప్రభుత్వము. కాబట్టి దీనివల్ల ఈ రోజు మా ఇళ్లలో పత్తి నిల్వ ఉండిపోయింది. గత సంవత్సరం చాలా ముద్దుగా పెంచుకొని చాలా కష్టపడి పంటను బయటకు తీసుకొని తెల్లగా ఉన్నటువంటి పత్తిని ఈ రోజు మేము ఇంట్లో పెట్టుకుంటే అది ఈ రోజు సంవత్సరం వరకు అమ్ముకుపోవడం వల్ల నల్లగా మారి డిస్కలర్ గా మారి దానికి 3 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులు కాదా? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరి రైతుల ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఎన్నో రకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఎన్నో రకమైనటువంటి ఇది ఉండేది. కేవలం రైతు భరోసా మీకు ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఏమీ మీకు అవసరం లేదు, మీ పంటకు కొనాల్సిన అవసరం లేదు, మేము మీ పంటకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము కేవలం మీకు ఈ రైతు భరోసా మాత్రమే ఇస్తాం. రైతు భరోసా అంటే ఏంటి? ఇచ్చేటువంటిది ఎంత, పెట్టుబడి పెట్టేటటువంటిది ఎంత. చాలా మంది గ్రామాల్లో మిత్రులారా, చాలా గ్రామాల్లో రైతు భూమి ఉన్నటువంటి వాడే రైతు కాదు. చాలా మంది కౌలుకు తీసుకొని దాదాపు రైతుల్లో ఇప్పుడు 50% కౌలుకు తీసుకుంటున్నారు. ఆ కౌలుకు తీసుకొని అప్పులు చేసి వాళ్ళ అప్పుల ద్వారా ఆ యొక్క పంటను చాలా బిడ్డను పెంచుకున్నట్లుగా ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తే పరిస్థితి ఘోరంగా తయారైపోయింది. వాళ్ళ భార్య పిల్లలు మొత్తం కూడా మందు తాగే సచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ యొక్క పత్తిని నిల్వ ఉంచుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేక ఎలాంటి వసతులు లేకపోవడం వల్ల ఇంట్లో పెట్టుకున్నటువంటి పంట ఈ రోజు పెద్దవడుగురు మండలంలో మల్లెనిపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే పత్తి పంట దగ్గర అయిపోయింది, అంటుకుపోయింది, పూర్తిగా బూడిదైపోయింది. మళ్ళీ ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? ప్రభుత్వం రక్షించాల్సినటువంటి బాధ్యత లేదా? మళ్ళీ ఇంతవరకు ఎవరైనా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వాళ్ళని పలకరించేటువంటి పాప అనుకోలేదు.
కాబట్టి దయచేసి మిత్రులారా, మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ రోజు రైతుల ఈ యొక్క పంటను ఖచ్చితంగా కొనాల్సినటువంటి బాధ్యత నీకుంది. అది కొంటేనే రేపు నువ్వు మా ముందుకు రాగలుగుతావు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. మరి అదే మాదిరిగా ఈ యొక్క పత్తి పంటను కొనాల్సిన అవసరం ఉంది. తర్వాత రాబోయేటువంటి మిరపను కూడా కొనాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం.